మరొకసారి శ్రీపతి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. కామన్పల్లి మాజీ సర్పంచ్ అనేటువంటి రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి పటేల్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అలాగే మనకు లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చినట్టు కనబడుతున్నది. అలాగే మనకు సంబంధించిన సురు యాదయ్య గారు వచ్చారు. వారందరికీ ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పటేల్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అయితే బకాయిలు రాలేదు అని ఎవరైతే మీకు అప్పులు ఇచ్చారో వాళ్ళు చాలా ఓపికగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో 153 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా 153 కోట్ల బకాయిలు ఇచ్చారని పత్రికాముఖంగా చెప్పడం వలన ఎవరైతే అప్పులు ఇచ్చిన వారు వచ్చి మళ్ళీ ఇంటి మీద కూర్చున్నట్టు ఇంటి ముందట వచ్చి కూర్చునే ఇప్పుడు ఏర్పడ్డది, ఆ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మీరేమంటారండి పటేల్ గారు? నమస్కారం అండి సార్. పెద్దలందరికీ కూడా నమస్కారం. నా తోటి సర్పంచ్లకి, సర్పంచ్ సోదరులకి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందో ఏం అర్థం అవ్వట్లేదండి. అక్కడ బకాయి ఉన్నది ఎంత, వీళ్ళు విడుదల చేసింది ఎంత, అది దేనిలోకి సరిపోతుంది? సరే, విడుదల చేసింది ఎవరికి విడుదల చేసిండ్రు దాన్ని చాలా మందికి తెలియదండి. పెద్దలు అక్కడ మా సర్పంచ్ సోదరులు కూడా ఉన్నారు. విషయం ఏంటంటే సార్, అది విడుదల చేసింది మా సర్పంచుల బాధలు చూసో, మమ్మల్ని ఏదో గట్టెక్కిద్దామనో, మేము ఏదో అప్పులలో ఉన్నాం మమ్మల్ని ఆదుకుందామనో చేయలేదండి. అది చేసింది కేవలం గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టర్ల ద్వారా చేసిన పైసలు, చేసిన బిల్లులు ఆయా కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఒత్తిడి చేయడం ద్వారా ఈ 153 కోట్లు విడుదల చేసింది. కేవలం కాంట్రాక్టర్ల ద్వారా చేసిన పనులకు గాను సంబంధించిన నిధులు నిన్న విడుదల చేయడం జరిగింది. అది కూడా సరే, విడుదల చేసిన అంటే అది లేదండి, కేవలం మీడియా ముందు మాత్రమే, పత్రికల ముందు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఫిజికల్ గా ఎవరి అకౌంట్లకు కానీ ఎక్కడ కానీ రూపాయి జమ కాలేదు. దయచేసి ఇది గుర్తుంచుకోవాలా, గమనించాలా పెద్దలు. ఎవరికి రూపాయి రాలేదు ఇప్పటి వరకు, ఎవరి అకౌంట్లో క్రెడిట్ కాలేదు. అది గడిచిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది, మేము ఆదుకుంటాం, మేము సర్పంచుల్ని మేము ఇస్తామని చెప్పి నోటి మాటలతోనే ఎల్లదిస్తుంది తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ చేసింది లేదు. ఇన్ కేసు ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా రేపో ఎల్లుండి ఏమన్నా జమ అవుతుందో లేదో తెలియదు, మాకైతే ఆ నమ్మకం కూడా లేదు. ఇన్ కేసు అయినా కూడా అవి దేనికి పర్పస్ వాళ్ళు రిలీజ్ చేసిరు అని అంటే, ఎమ్మెల్యేల దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు చేసిన పనులు, దానికి సంబంధించిన బిల్లులు వాళ్ళు విడుదల చేసి ఇవాళ మేమేదో విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. నంబర్ 1 సార్. నంబర్ 2, ఎంత కాలం అవుతుందండి ఇది? ఫిబ్రవరి సంవత్సరం అయిపోయిందండి. 16 నెలలు 15 నెలలుగా మేము ఇప్పటికీ గ్రామాల్లో పాలకవర్గం లేదు. మేము తెచ్చిన దగ్గర అప్పులు కుప్పలు, వడ్డీలకు సరిపోవట్లేదు. ఇంకొకటి సార్, ఇవాళ 153 కోట్లు వాళ్ళు విడుదల చేసి ఈ పత్రికల్లో మీడియాల ద్వారా తెలియజేయడం ద్వారా మా పరిస్థితి ఏంటంటే, పెన మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయిందండి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఎవరైతే మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఇంకెవరు మిత్రులు, బంధువులు ఎవరు, వాళ్ళు ఈరోజు ఏమైనా నీకు బిల్లులు వచ్చినాయి కదా, మా డబ్బుల సంగతి ఏందనే కాడికి వచ్చింది సార్. ఇవాళ అంటే దీన్ని ఏమనుకోవాలంటే, ఒకటి మన పల్లెటూరులో ఒక సామెత ఉందండి, సాట్లో